ज्योति स्कीम कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी में जल्द ही अमल में आएगी। एमएलए श्री गणेश ने आज इलेक्ट्रिसिटी डिपार्टमेंट के ऑफिसर से एक रिव्यू मीटिंग लगाई उनके कैंप ऑफिस पिकेट में। इस मीटिंग में आवाम से आ रही कंप्लेंट्स के ताल्लुक से एमएलए श्री गणेश ने इलेक्ट्रिसिटी डिपार्टमेंट के ऑफिसर से बातचीत की, जिसमें उन्होंने बताया कि 200 यूनिट्स के अंदर इस्तेमाल हो रही बेनिफिशरीज को गृह ज्योति स्कीम का फायदा नहीं हो रहा है एप्लीकेशन दाखिल करने के बाद भी, जिसकी वजह से इलेक्ट्रिसिटी बिल बढ़ रही है और उनका करंट कट किया जा रहा है। मीडिया से बात करते हुए श्री गणेश ने बताया कि कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी में जल्द ही गृह लक्ष्मी स्कीम के ताल्लुक से सभी वार्ड्स में काउंटर्स लगाए जाएंगे। इस स्कीम के लिए बेनिफिशरीज को फूड सिक्योरिटी कार्ड, अपडेटेड राशन कार्ड, आधार कार्ड जरूरी है। इस मीटिंग में एमएलए श्री गणेश के साथ इलेक्ट्रिसिटी डिपार्टमेंट के ऑफिसर रवि कुमार, सुचिंद्रन, रामचारी, विजय कुमार, नरेश रेड्डी, साई, जगदीश, भरत, अर्चिता रेड्डी, वंशीधर रेड्डी, राकेश, श्रीधर और रामानुजाचारी भी मौजूद थे। ఇక్కడ వచ్చేసి మహేంద్రస్, అక్కడ వచ్చేసి వైన్పల్లి, రసూల్పుర కార్నర్, ఈ మధ్యలో ఎంత ఏరియా ఉందో మీరందరూ మాట్లాడుకొని ఒకటే రోజు అన్ని చోట్ల కౌంటర్ పెట్టాలంటే ఏం చేశాం? కౌంటర్ పెట్టి తీసుకోవాలి, తీసుకున్నాక తర్వాత దాన్ని వర్తిస్తుందా లేదా అని వాడు వాడకం మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఫస్ట్ ఇప్పుడు అయిపోయిన దాన్ని మాకు చాలా ఇబ్బంది అవుతుంది, అది ఇబ్బంది ఉంది. చాలా మందికి బిల్లులు వస్తున్నాయి అనేసి బస్తీలలో ఏంటంటే ఇది రాజకీయం కూడా చేస్తారు. ఇది ఎస్ కంటోన్మెంట్ ఏరియా. ఇప్పుడు వారు ఏమంటున్నారంటే కౌంటర్స్ రీఓపెన్ చేయాలి, మళ్ళీ ఒకసారి అందరికి అప్లికేషన్స్ తీసుకోవాలని వాడు అడిగితే, వాళ్ళు కోరితే మీ దగ్గర పాస్వర్డ్ మీ దగ్గర ఉందా? ఏమన్నా లాగిన్ పాస్వర్డ్ ఒక్క నిమిషం స్పీకర్ ఆన్ చేస్తున్నాను, మీరు స్పీకర్ ఆన్ చేస్తున్నారు ఏమండి? అదే ఇప్పుడు మనం ఇక్కడ అందరు టీం మొత్తం వచ్చారు. ఇప్పుడు లాగిన్ పాస్వర్డ్ తమ దగ్గర ఉందని చెప్తున్నారు, అంటే ఆర్డీఓ గారి దగ్గర. ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడు చేశారు కానీ చేసిన అందరికి అందలేదు ఫలాలు. నమస్కారం. గృహజ్యోతి పథకం ఏదైతే మీకు అమలు కావాల్సింది ఉందో గత కొన్ని రోజులుగా కొన్ని కన్ఫ్యూషన్స్ జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈలతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఎక్కడ సమస్య ఉంది, ఎందుకు కొంతమందికి పథకం అమలు అవుతుంది, కొంతమందికి అమలు అవుతలే అని చెక్ చేస్తే కొంతమందిది ఆధార్ కార్డు అప్డేషన్ లేకుండా, కొంతమందికి ఊర్లో రేషన్ కార్డు ఉండి ఇక్కడ రేషన్ కార్డు ఉండి రాక, కొంతమందికి రేషన్ కార్డుల అన్నదమ్ములదంతా ఒకటే రేషన్ కార్డుల పేర్లుండి వాళ్ళు 2-3 మీటర్స్ ఉంటే ఒకటే మీటర్స్కి ఫ్రీగా ఇస్తున్నారు, మిగతా దానికి ఛార్జ్ చేస్తున్నారు అన్నది ఈ జియోల్నే ఉంది. కావున వాళ్ళకి వర్తించదు. ఇంకోటి ఏంటంటే 200 యూనిట్ కైనా ఒక యూనిట్ కూడా ఖర్చు అయితే మొత్తం 201 యూనిట్కి డబ్బులు కట్టాల్సిన విధంగా ఈ పథకం ఉంది. కాబట్టి ఇందులో లోతుపాతులు ఏముంది తెలుసుకొని వాళ్ళతో కూడా మీటింగ్ కాల్వర్ చేశాము. ఆర్డీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా 1-2 రోజులలో ప్రతి బస్తీలో కావచ్చు, ప్రతి వార్డులో క్యాంపులు ఏర్పాట్లు చేసి మళ్ళొకసారి అందరి దగ్గర అప్లికేషన్స్ తీసుకొని ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉందని ఆ ఇబ్బందులన్నీ తొలగించేసి మీకు అందరికీ ఈ పథకం వర్తించే విధంగా చూస్తానని చెప్పడం జరిగింది. ఒకటి. రెండోది, ఈ 2-3 నెలల నుంచి ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా రాక అన్ని బిల్లులు ఒకటేసారి ఇచ్చినా కూడా నేను డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అన్నీ ఒకటేసారి కట్టాల్సిన అవసరం లేదు, ఈజీ ఇన్స్టాల్మెంట్గా కూడా ఈ బిల్లులు కట్టే విధంగా వెసులుబాటు ఏర్పాటు చేయడం అని చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎవరు ఎలాంటి బాధకు లోను కాకండి, ఎలాంటి ఇబ్బందులు జరగవు, కొంచెం సమయం పాటించండి, మీకు అందరికీ ఈ పథకం వర్తించే విధంగా నేను ముందుకు తీసుకెళ్లి మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. 200 యూనిట్ వరకే ఫ్రీ అయితే, అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం రాదు. కావున మీరు జాగ్రత్తగా 200 యూనిట్ల వరకే చూసుకోవాలని కూడా మీ అందరినీ కోరుతున్నాను. కటింగ్ చేయొద్దు. ఇది ఒక సమస్య పూర్తిగా సిస్టంలో అప్లోడ్ అయిన తర్వాత ఎవరికి వస్తుంది ఎవరికి రాదని కూడా వివరించిన తర్వాత చర్యలు తీసుకోవాలి, పేమెంట్ కలెక్ట్ చేయాలా. ఎందుకంటే సిస్టంలో డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఒకటేసారి పేమెంట్ చేయమంటే ముందే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే.
వాళ్ళు కట్టలేని పరిస్థితి, అన్ని ఒకటేసారి కట్టలేరు కాబట్టి మీరు కొంచెం టైం ఇచ్చి కొంచెం కొంచెం పేమెంట్లు తీసుకోవాలని కూడా వారితో చెప్పడం జరిగింది. అలాంటిది ఎవరికైనా వచ్చి కరెంట్ కట్ చేస్తారంటే నా వద్దకు వచ్చినా నాకు ఫోన్ చేసినా కూడా డిపార్ట్మెంట్కి వాళ్ళందరికీ మొత్తం కంటోన్మెంట్ ఉన్న వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఓకే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నిమిషం నుంచి మాత్రం ఏం సమస్య రాదు. వాళ్ళు ఇక్కడి నుంచి సీదా ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ దగ్గర లాగిన్ పాస్వర్డ్ ఉంది. మళ్ళా క్యాంపులు ఏర్పాటు చేసి అందరి దగ్గర తీసుకోవాలని ఎప్పుడు అనేది అతి తొందరలో రేపా ఎల్లుండా కూడా ఈ క్యాంపులు కూడా పెట్టబోతున్నాం. క్యాంపులో మీరు అందరు వచ్చి మళ్ళీ ఒకసారి ఎవరెవరికైతే బిల్లు వచ్చిందో వాళ్ళందరి క్యాంపుల దగ్గరికి వచ్చి ఏమైంది అనేది వాళ్ళు వివరించడానికి కూడా 3-4 హెల్ప్ డెస్క్ కూడా పెట్టి వారి ద్వారా మీకు వివరించబోతున్నాం. మీకు క్లారిటీ అవుతుంది. कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के इलाके वार्ड नंबर 6 नंदामुरी नगर के इलाके में आज एमएलए श्री गणेश ने दौरा किया और वहां की आवाम से मुलाकात की, उनकी परेशानियों को सुना और वहां की आवाम ने इन्हें बताया कि बारिश से इनके घरों के पास पानी रुक जाता है नाले के खराब होने की वजह से। जिसके बाद एमएलए श्री गणेश ने वहां के इलाके के दफेदार के साथ मिलकर नाले का मुआयना किया और सीईओ मधुकर नायक को इस काम के ताल्लुक से बताया। सीईओ मधुकर नायक साहब ने इन्हें भरोसा दिलाया कि वो जल्द ही कंटोनमेंट बोर्ड के इंजीनियर को इस कंप्लेंट के ताल्लुक से वहां पर भिजाएंगे। इस दौरे में एमएलए श्री गणेश के साथ कांग्रेस पार्टी के सीनियर लीडर बलवंत रेड्डी, मुपीडी मधुकर, सदानंद, प्रवीण यादव, अशरफ और वहां के मुकामी साथ मौजूद थे। డోర్స్కి గోడలు కట్టుకుంటున్నారు, వాటర్ వచ్చేసి లోపల ఇంట్లో వస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ పైప్ లైన్ మీద నుంచి వర్షం వచ్చినప్పుడు నీళ్ళంతా వచ్చి ఈ డ్రైన్ లైన్లోకి వెళ్ళి నీళ్ళు పోకుండా వాపసు వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. దీన్ని ఎలా మీరు ఎంత ప్లాన్ చేద్దాం సార్? అయితే ఇక్కడ ఏమైందంటే సార్, ఊర్లలో కూడా అతను బిల్డింగ్ కట్టుకున్నాక అక్కడ లైన్ ఉండే ఆ లైన్ నుంచి డైవర్ట్ చేశారంట. అయితే అక్కడ నుంచి ఫ్లో లేకుండా ఇది రివర్స్ అవుతుంది. అదొక ప్రాబ్లము. రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఈ ఇష్యూ ద్వారా ఈ బోర్ వాటర్లో కూడా ఈ డ్రైన్ వాటర్ వస్తుంది. వీళ్ళకి ఇష్యూ ఉంది సార్. కొద్దిగా మీరు పర్సనల్గా తీసుకుంటే మరి మీ వాళ్ళు ఎప్పుడు వస్తారంటే నేను కూడా వస్తాను, వచ్చి చూసి పరిష్కరిస్తట్టు మనం ఇప్పుడు మాట్లాడి సార్ మాట్లాడతారా సార్ మరి వాళ్ళు ఎవరైనా అతను? कल जन्माष्टमी होने के मौके पर बोयनपल्ली एग्रीकल्चर मार्केट के एक्स चेयरमैन टीएन श्रीनिवास ने न्यू बोयनपल्ली यादव वेलफेयर एसोसिएशन की जानिब से मनाए जा रहे सेलिब्रेशंस में हिस्सा लिया और सभी को फेस्टिवल की मुबारकबाद दी। इनके साथ कल प्रोग्राम में मल्लेश यादव, वेंकटेश यादव, मुकेश यादव, श्रीसाइलम यादव और अरुण यादव के साथ नरसिंह राव भी मौजूद थे। श्री कृष्ण जन्माष्टमी होने के मौके पर एक्स वाइस प्रेसिडेंट जकुल्ला महेश्वर रेड्डी ने कल शाम न्यू बोयनपल्ली वार्ड नंबर 1 नेताजी नगर के यादव संगम कम्युनिटी हॉल और चिन्नतोकट्टा के पास निकाले गए प्रोसेशन में हिस्सा लिया और सभी को फेस्टिवल की मुबारकबाद दी। इनके साथ इस प्रोग्राम के दौरान मल्लेश यादव, विठल यादव, ओम यादव, यादगिरी यादव, वेंकटेश यादव, अनिल यादव, राजू यादव और विष्णु यादव भी साथ मौजूद थे। इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।